నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖపట్నం గాజువాకలోని బిహెచ్పివి క్రీడా మైదానంలో విశాఖ డాన్సర్స్ అండ్ డాన్స్ మాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా ఏసీపీ వెంకట్రావు, వైఎస్ఆర్సీపీ మాజీ జెడ్పీటీసీ రాజు, కండ్రికుల శ్రీరామ్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో టోర్నమెంట్ను ప్రారంభించారు. 4 రోజుల పాటు సాగే ఈ పోటీల్లో పలు డాన్స్ మాస్టర్లు జట్లు పాల్గొంటాయి. ముగింపు రోజున విజేతలకు బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో డాన్సర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు క్రేజీ సంతోష్, రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ మాస్టర్, వెంకట్, రాజశేఖర్, బాలు, రాజా, రాజు, సంతోష్ తదితర డాన్స్ కళాకారులు పాల్గొన్నారు. విశాఖ డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేస్తున్నారు. అది క్రికెట్ దీనిలో దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు అందులో గల కొద్దిమంది వాళ్ళు మాస్టర్స్ ఎవరైతే వెంకట్రావు, రమేష్, సంతోష్, రమేష్, రాజు, రాజా వీళ్ళందరూ కూడా నాకు ఒకనొక సందర్భంలో బాగా పరిచయం వల్ల నన్ను రమ్మడం జరిగింది. నాతో పాటు రాజు కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా వస్తున్నారనే ఉద్దేశంతో కూడా నేను అంగీకరించి రావడం జరిగింది. వాళ్ళ అభిమానం అది చూపించి మీరు రావాలి సార్ అన్నందుకు. ముఖ్యంగా డాన్సర్స్ అందరూ కూడా చాలా శ్రమతో కూడుకునేది, శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా ఏమైనా ఈవెంట్స్ చేస్తే తప్ప వాళ్ళ తాలూకా మెయింటెనెన్స్ కష్టం. దానిలో కూడా ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని మంచి ఉద్దేశంతో వాళ్ళు ఆ గ్రూప్స్ కింద టీమ్స్ని విడదీసుకొని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అదే పోలీస్ ఆఫీసర్గా నేను స్పోర్ట్స్ అండ్ ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మంచిగా అంటే లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలి, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి, అలాగే చెడు వ్యసనాలు లేకుండా ఉంటారు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇది ఒక మంచి ఈవెంట్గా భావించి నేను రావడం జరిగింది. తదనుగుణంగా వాళ్ళు కూడా స్పోర్ట్స్ అండ్ డ్యాన్స్ రెండింటినీ కూడా మిక్స్ చేసి ఇంత మంచి ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నందుకు, అలాగే ప్లేయర్స్ కూడా మామూలు సాదాసీదాగా కాకుండా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ అన్నీ కూడా క్రియేట్ చేసి ఇంత చక్కని ఆర్గనైజేషన్ చేసినందుకు ఏదైతే విశాఖ డ్యాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మమ్మల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ రావడం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలోని మాకు ఎక్కువగా కూడా ఇది చారిటబుల్ ట్రస్ట్ అయినటువంటి మన ఏబీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ అయినటువంటి స్వరూప్ గారు మాకు కూడా సపోర్ట్ చేశారు. మాకు అలాగే ఎస్డి గ్రూప్ ఆఫ్ చైర్మన్ కండ్రికుల శ్రీరామ్ గారు కూడా మాకు సపోర్ట్ చేశారు. అలాగే చాలామంది ఈవెంట్ మేనేజర్లు వీళ్ళందరూ కలిపి మాకు సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి ముఖ్య కారకులు. అలాగే రానున్న రోజుల్లో ఇప్పుడు ఓన్లీ అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లా ఇలా కండక్ట్ చేస్తున్నాం. టోటల్ 500కు నెంబర్స్ పైగా పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ఈ జిల్లాలన్నీ కలిపి స్టేట్ వైడ్గా మేము అందరం కలిపి ఒకే వేదిక మీద అన్ని జిల్లాలని కలుపుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికి కూడా మా పెద్దలందరూ సపోర్టు దొరికితే ఖచ్చితంగా చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అలాగే మీ అందరికీ మా కళాకారులకి ఏ కష్టం వచ్చినా ప్రజల వద్దకి కానీ అలాగే పెద్దల వద్దకు కానీ తీసుకెళ్ళి మాకున్నటువంటి ఇబ్బందుల్ని సగానికి పైగా మీరే మాకు క్లియర్ చేస్తున్నారు. అది ఎవరో కాదు, మీరు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా VDDMA అసోసియేషన్ తరపు నుంచి స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.